హాయ్ ఫ్రెండ్స్, ముందుగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. నేను పొడుగ్గా కోసుకున్నాను ముక్కలు. కోసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకుని బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా వేపాలి. వేయించేసుకుని పక్కన పెట్టుకుని 1/2 కేజీ తీసుకున్నాను. నేను 1/2 కేజీ తీసుకున్నాను. 2 వాయిల్ కింద వచ్చింది. బాగా వేయించుకుని దోరగా అయిన తర్వాత మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. దోరగా వేపుకుని పక్కన పెట్టుకుని దొండకాయలని దాంట్లో స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొన్ని వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని పోపు పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసి దొండకాయలు పక్కన పెట్టుకున్న తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుని దాంట్లో పోపు దోరగా వేగిన తర్వాత దొండకాయలు వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకుని నూనె లేకుండా తీసి పక్కన పెట్టేసుకుని వేగిపోయిన తర్వాత పోపు పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పోపులు దోరగా వేయించుకుని అప్పుడు ఈ దొండకాయలు మనం డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా దాంట్లో వేసేసుకుని ఒక చెక్క కొబ్బరికూర మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకుని పోపులు దోరగా వేగిన తర్వాత దొండకాయలు దాంట్లో వేసి వేపేసుకుని దాంట్లో కొబ్బరికూర కూడా వేసుకుని సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుని టేస్ట్ సరిపడ్డ సాల్ట్, పసుపు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకుంటే వేడి దొండకాయ వేపిడి రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరికాయ వేయడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు అవి వేగిపోయాయి, మొత్తం పోపులన్నీ వేసి వేపేసుకుని దోరగా. నూనె తక్కువ ఎందుకు వేసానంటే దాంట్లో డీప్ ఫ్రై కదా, దాంట్లో ఆయిల్ ఉండిపోతుంది అడిగినాడు మొక్కల్లో, అందుకని తక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఆ ఆయిల్ కలిస్తే సరిపోతుంది, అందుకే తక్కువగా వేసాను పోపులో ఆయిల్. పోపులు వేగిపోయాయి కదా, అప్పుడు బాగా దొండకాయ దాంట్లో వేసేసుకుని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుని కొబ్బరికూరను కూడా దాంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరికూర వేసేసుకుని ఒక చెక్క తీసుకున్నాను. నేను చిన్న ముక్కల కింద కోసి మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో బాగా కలుపుకొని తగిన టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకుని అది కూడా వేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి దొండకాయ రెడీ అయిపోయింది. సాంబార్లోకి, పప్పులోకి నంచుకునేందుకు చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మాకు టేస్ట్ కూడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొబ్బరికూర వేయడం వల్ల బాగుంటుంది. వేడివేడి దొండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్